హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి గృహలక్ష్మి. సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు, హారతి ఇచ్చినప్పుడు గంటలు మోగిస్తుంటాం. అలాగే గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రదక్షిణ చేసిన తర్వాత గర్భగుడి దగ్గరికి వెళ్లే ముందు 3 సార్లు ఖచ్చితంగా గంటను మోగించిన తర్వాతే దేవుడిని దర్శించుకుంటారు. ఇలా గంటను ఎందుకు మోగిస్తారు, అసలు ఘంటానాదం అంటే ఏమిటి, దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి అనే విషయాలు నాకు తెలిసినంతవరకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మామూలుగా శబ్దం అనేది ధ్వని, నాదం అని 2 విధాలుగా ఉంటుంది. ధ్వని అంటే ఒకసారి మోగి ఆగిపోయేది. నాదం అంటే అవిరామంగా మోగుతూ ఆగిపోయేది. నాదం అంటే అవిరామంగా మోగుతూ ఉండేది. ఘంటానాదం చేసినప్పుడు వచ్చే శబ్ద తరంగాలు చెవి మీద, దానికి సంబంధించిన నరాలపైన చాలా అంటే చాలా ప్రభావం చూపిస్తాయి. మామూలుగా మనం వాహనాల శబ్దం, భయంకరమైన పేలుల శబ్దాలు, ఎక్కువ శబ్దంతో పాటు వినేవారికి తొందరగా చెవుడు రావటం జరుగుతుంది అని అంటారు కదా. అలా జరగకుండా అప్పుడప్పుడు ఘంటానాదం వినటం వల్ల చెవి భయంకరమైన శబ్దాలు వినటానికి అలవాటు పడుతుంది. అంతేకాకుండా శబ్దాలు వినటానికి పంచేంద్రియాలలో ఒకటైన చెవికి ఒక విధమైన వ్యాయామం లభిస్తుంది. గంటను మోగించి మనం ఆ శబ్దం వింటే చెవికి వ్యాయామం లభిస్తుందంట. ఎంత మంచిదో కదా. కానీ మనకు తెలియకుండానే మన ఇంట్లో గంటను మోగిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఏదో మన పెద్దలు మోగించారు, మనం మోగించాలి, అదొక సంప్రదాయం, ఆచారం అని అనుకుంటాం. కానీ ఇది మన పెద్దలు ఏది పెట్టినా మన సంప్రదాయంలో కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఆ గంటను మోగించిన ఆ శబ్దం వినటం వల్ల మన చెవికి అది వ్యాయామం అన్నమాట. అంతేకాకుండా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను మోగించినప్పుడు మన ఇంట్లో ఏదైనా దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అంటారు. గుడిలో గంటలు మోగించడం వల్ల మనసులోకి ఇతర ఆలోచనలు రాకుండా దేవుడిపై దృష్టి నిలపటానికి ఏకాగ్రత కలిగిస్తుంది. గంట మోగించేటప్పుడు ఎవరు ఇతరులతో మాట్లాడరు. గంటలను కంచుతోనూ రాగి తగరం కలిపి చేస్తారు. ఈ గంటలు దేవుని ఉనికికి తెలియజేయడానికి కాక దుష్ట శక్తులను పారదోలేందుకు కూడా ఉపయోగపడతాయి. కంచుతో చేసిన గంటల నుంచి వచ్చే ధ్వని ఒక విధమైన హుందాతనంతో ఉంటుంది. అందుకే గంభీరంగా, స్వచ్ఛంగా, గట్టిగా మాట్లాడే వారి కంఠాన్ని కంచుకంఠం రా వీళ్ళది అని అంటుంటాం కదా. అదే. అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం గంట మోగిస్తారో ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉండవు. ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం గంట శబ్దం వినిపిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం గంట శబ్దం వినిపిస్తుందో ఆ ఇంటికి దేవతలు వస్తారు. అందుకని పూజ చేసేటప్పుడు, మనం పూజ మొదలు పెట్టేటప్పుడు గంటను మోగించి పూజను ప్రారంభించాలి. మన హిందూ సనాతన ధర్మంలో గంట లేకుండా ఏ పూజ పూర్తి కాదు. అదేవిధంగా గంట మోగించడానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. గంట శబ్దం వాతావరణంలో సానుకూలతను తెస్తుంది. ఈ విషయం శాస్త్రీయంగా కూడా నిరూపమైంది. మరి ప్రతి ఒక్కరు కూడా పూజ చేసేటప్పుడు గంటను తప్పనిసరిగా మోగిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మంచిగా అంటే వ్లాగ్స్ అయితే చేయలేకపోతున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే చిన్నవి చేస్తానని.